సో, మనకు జులైలో ఒక మంచి ఐపీఓ అయితే ఉంది. అంటే మాక్సిమం ఎక్స్‌పర్ట్స్ అంచనా ప్రకారం అయితే ఈ ఐపీఓ లిస్టింగ్ అయితే మంచి లాభాలను ఇస్తుందని అయితే ప్రెజెంట్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అథర్వ పాలీప్లాస్ట్ అనే ఒక ఐపీఓ అయితే ఉంది. ఇది ఐపీఓ ఓపెన్ వచ్చేసి 30థ్ జూన్ రోజైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. క్లోజ్ వచ్చేసి 2 జులైకి క్లోజ్ అవుతుంది. ఇంకా మనం అంటే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ప్రైస్ బ్రాండ్ వచ్చేసి రూ. 55 నుంచి రూ. 60 రూ. 55 నుంచి రూ. 60 అయితే ఉంది. ఇష్యూ సైజ్ వచ్చేసి 27 కోట్ల వరకు ఉంది. లిస్టింగ్ డేట్ 7థ్ జులై అయితే చేస్తున్నారు. ఓవరాల్‌గా మినిమమ్ అప్లై చేయాలంటే మాత్రం 2 లాట్స్ అయితే తీసుకోవాలి. 4,000 షేర్స్ ఉంటాయి. ఓవరాల్‌గా వచ్చేసి 2,40,000 వరకైతే మినిమమ్ అమౌంట్ అయితే ఐపీఓ లిస్టింగ్‌కి అయితే చేసుకోవచ్చు. తర్వాత రెవెన్యూ చూస్తే దానికి మంచి రెవెన్యూ ఉంది. జీఎంపీ పర్సెంటేజ్ కూడా మంచి జీఎంపీ ఉంది. సో, రెవెన్యూ వచ్చేసి 49 కోట్లు అయితే ఉంది. తర్వాత ఆర్ఓఈ వచ్చేసి 30.74% ఉంది. ఆర్ఓసీఈ వచ్చేసి 24.92 ఉంది. ఆర్ఓఈ మంచి పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐపీఓ అయితే తీసుకోవచ్చని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. తర్వాత జీఎంపీ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రైస్ వచ్చేసి రూ. 8 అండ్ ఎస్టిమేటెడ్ లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి రూ. 68. ఎస్టిమేటెడ్ లిస్టింగ్ గెయిన్ వచ్చేసి 13% వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటే మనకు విన్న ఆర్టికల్ ప్రకారం తెలుస్తుంది. అంటే మెయిన్‌గా వచ్చేసి ప్లాస్టిక్ సంబంధించిన కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ. సో, ఐఎస్ఓ గాని, ఐఎస్ఓ 9001 గాని, ఐఎస్ఓ 14001 గాని ఈ సర్టిఫైడ్ కంపెనీ కాబట్టి స్టాండర్డ్ కంపెనీ అనేసి చెప్తున్నారు. వీళ్ళు అంటే ఫర్నిచర్ కంపెనీలకు గాని, ఆటోమొబైల్స్ కానీ ప్లాస్టిక్ కాంపోనెంట్స్ ఎక్కువగా సప్లై చేసే కంపెనీ. మంచి అంటే ఓవరాల్‌గా చూసుకుంటే గెయిన్ కూడా మంచి గెయిన్ ఉంది. జీఎంపీ కూడా మంచి పర్ఫెక్ట్ ఉంది. 13% లిస్టింగ్ గెయిన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి అంటే ఒకవేళ మనం అప్లై చేస్తే ఒకవేళ మనకు అలాట్ అయితే మాత్రం మంచి లాభాలు ఇస్తుందని అయితే చెప్తున్నారు.